వెరీ గుడ్ ఈవినింగ్. నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్స్. నేను మీ వారుణ్. నిత్యం రెండు తెలుగు రాష్ట్రాల్లో అదేవిధంగా దేశంలో ఎలాంటి హాట్ హిట్ టాపిక్స్ జరుగుతున్నా కానీ మా అమ్మ న్యూస్ రిపోర్టర్స్ అందరూ కూడా ఆ సమస్యల్ని ఆ పరిణామాల్ని మీ కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ ఉన్న కార్యక్రమమే రిపోర్టర్స్ న్యూస్. అయితే ఈరోజు కూడా మా రిపోర్టర్స్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు వాళ్ళ జిల్లాలో జరిగిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా మీకు చెప్పడానికి. సో ఈరోజు మొదటిగా మనం భద్రాద్రి వెళ్దాం. భద్రాద్రిలో బాలాజీ ఫెర్టిలైజేషన్ షాప్ ముందు రైతులు ఆందోళనకు దిగారు. అయితే నాసిరకం విత్తనాలు ఇచ్చి మోసం చేస్తున్నారు. ఇంకా పంట సమయం కాకముందే తాలుకంకులు రావడంపై రైతులు కూడా పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లేదంటే న్యాయం చేయకపోతే పురుగుల మందుతో మేము తాగి చచ్చిపోతాం అంటూ కూడా అక్కడ రైతులు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పుల్కలపల్లి మండలం తాళపాయ గ్రామానికి చెందినటువంటి 25 మంది రైతులు ఆ యొక్క 40 ఎకరాలకు సంబంధించి వరి విత్తనాలు యాసంగి పంట వేసేందుకు వరి విత్తనాలను ఈ యొక్క బాలాజీ ఫెర్టిలైజర్ షాప్ ఏదైతే ఉందో ములకలపల్లి మండల హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి ఆ యొక్క ఫెర్టిలైజర్ షాప్ నుంచి ఈ యొక్క 25 మంది రైతులు, గిరిజన రైతులు ఎవరైతే ఉన్నారో వారు విత్తనాలను కొనుగోలు చేయడం జరిగింది. RNR 15048 నెంబర్ కలిగినటువంటి యొక్క వరి వంగడాలను తీసుకెళ్లి అక్కడ నాటిన క్రమంలో అవి కంకి వేసే సమయానికి ఇంకా ముందే కంకులు వేసి ఆ యొక్క కంకులు వచ్చినటువంటి గింజలు ఏవైతే ఉన్నాయో ఆ గింజలు తాలు గింజలుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క గిరిజన రైతులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పరిస్థితిని మండల వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసినప్పటికీ కూడా సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు స్పందించలేదని చెప్పేసి ఈ యొక్క రైతులు ఆవేదన చెందుతూ సమయం మించిపోయిందని చెప్పేసి మేము తీవ్రంగా నష్టపోయామని చెప్పేసి పురుగు మందు డబ్బాలతోటి ఈ యొక్క షాపు ఏదైతే ఉందో బాలాజీ ఫెర్టిలైజర్ షాప్ ముందు ఉదయం నుంచి సాయంత్రం వరకు పురుగు మందు డబ్బాలతోటి నిరసన తెలియజేసినటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ సరిగా స్పందించకపోవడంతో పై అధికారులకు తెలియజేయడంతో స్పందించినటువంటి కింది స్థాయి వ్యవసాయ అధికారులు ఎవరైతే ఉన్నారో ఇక్కడికి చేరుకొని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. మాకు న్యాయం జరిగితేనే మేము ఇక్కడి నుంచి కదులుతామని చెప్పేసి భీష్మించి కూర్చుండటంతో ఈ యొక్క జిల్లా స్థాయి అగ్రికల్చర్ అధికారి వచ్చేసి ఇక్కడ రైతులతోటి సంప్రదించి మీకు తగినటువంటి న్యాయం జరిగేటట్టు మేము చేస్తామని చెప్పి ఏదైతే పంట వచ్చిందో ముందస్తుగా వచ్చినటువంటి కంకుల నుంచి గింజలు సేకరించి ఇది తప్పిదం ఎలా జరిగింది అనేది మేము పై రిపోర్టుకు టెస్టింగ్ పంపించేసి ఆ రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఏ విధమైన నష్టం జరిగింది, ఎందుకు జరిగింది అనేది రిపోర్ట్ రాగానే తగినటువంటి చర్యలు తీసుకొని మీకు తగినటువంటి న్యాయం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన క్రమంలో వారు దీక్షను విరమించడం జరిగింది. లేదంటే కనుక మాకు జరిగినటువంటి అన్యాయానికి గతంలో కూడా ఇక్కడ మండలంలో పలువురు రైతులకు కూడా విత్తనాల విషయంలోనే నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి నష్టపోయినటువంటి సందర్భాలు పలు సంఘటనలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఏజెన్సీ పూర్తిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీలో ఉండటంతో ఈ యొక్క పరిస్థితి ఏజెన్సీ గిరిజనులను మోసం చేసేటువంటి ఈ యొక్క నకిలీ కేటుగాళ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజనుల రైతులను మోసం చేస్తున్నటువంటి క్రమం కూడా ఉంది. గతంలో కూడా పలు సంఘటనలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యం ఉంది. ఇకనైనా ఇలాంటి పరిస్థితులు ఈ యొక్క ఏజెన్సీ గిరిజన రైతులకు ఉత్పన్నం కాకుండా చూసి మాకు తగినటువంటి నాణ్యమైనటువంటి విత్తనాలు సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ ప్రాంత గిరిజన రైతులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వరుణ్, రైట్ న్యూస్ అంటే ఇటు పక్క జిల్లా వ్యవసాయ అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ దీని మీద స్పందిస్తున్నారు. బట్ ఇక్కడ ఫెర్టిలైజేషన్ యాజమాన్యం కూడా పట్టించుకోకపోవడానికి కారణం ఏంటి? అసలు వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు? అదేవిధంగా ఇలాంటి ఘటన అంటే నకిలీ విత్తనాలు అనేవి గతంలో కూడా జరుగుతూనే వచ్చాయా, లేదంటే ఇదే ఫస్ట్ టైం జరగటం? అంటే గతంలో కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు రకాల విత్తనాలు నకిలీవి వచ్చినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇక్కడ పంటల దిగుబడి అంటే పంట వేపుగా పెరుగుతుంది తప్ప దాంట్లో నుంచి దిగుబడి రాకపోవడంతో పలు సంఘటనలు కూడా చోటు చేసుకున్నటువంటి నేపథ్యం ఉంది. మొక్కజొన్న కావచ్చు, పల్లి కావచ్చు, ఇలాగే వరి వంగడాలు కావచ్చు, ఇలా పంటల దిగుబడి సరిగా రాకపోవడంతో పత్తి కూడా ఏపుగా పెరిగి దాని నుంచి కాటన్ దిగుబడి రాకపోవడంతో నష్టపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిన్న చోటు చేసుకున్నటువంటి ఏదైతే ఈ నకిలీ
విత్తనాలు అని అంటున్నారు, కానీ అవి నకిలీవా లేకపోతే ఒరిజినల్వా అని చెప్పేసి తేల్చాల్సినటువంటి ఈ యొక్క పరిశోధన కేంద్రంలో తేల్చాల్సి ఉంది. కావున ఈ యొక్క నకిలీ విత్తనాలు ఏ గతంలో కూడా అమ్మినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇక మీదట కూడా ఈ యొక్క ప్రభుత్వం స్పందించి ఇలాంటి నకిలీ విత్తనాలు ఏజెన్సీలో గిరిజనులకు రాకుండా చూసి ఈ యొక్క గిరిజన రైతులను ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నటువంటి నేపథ్యం ఉంది. వ్యవసాయ అధికారులు స్పందించి నిన్న లేటుగా స్పందించినటువంటి వ్యవసాయ అధికారులు అక్కడ షాపు దగ్గరకు వచ్చేసి తమ యొక్క రికార్డులను పరిశీలించి, షాపులో ఉన్నటువంటి రికార్డులను పరిశీలించి అందులో ఉన్నటువంటి ఎరువులు విత్తనాలను కూడా పరిశీలించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రైతుల ఎదుటనే వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది, షాప్ యజమానికి ఏ విధమైన క్రయ విక్రయాలు కూడా షాపులో నుంచి జరగకుండా ఆ యొక్క రిపోర్ట్ వచ్చే వరకు చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా షాప్ యజమాని క్రయ విక్రయాలు చేయొద్దని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది. ఇక మీదట ఇలాంటివి ఏ విధమైన తప్పిదాలు జరిగినా కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా వ్యవసాయ అధికారులు వారికి తెలియజేయడం జరిగింది. తగినటువంటి ఈ యొక్క రిపోర్ట్ ఏదైతే వస్తుందో ఆ రిపోర్టు ప్రకారం తప్పకుండా మీకు న్యాయం చేస్తామని చెప్పేసి కూడా సంబంధిత రైతులకు ఆ యొక్క వ్యవసాయ అధికారులు హామీ ఇవ్వడం జరిగింది. వరుణ్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్. అదే చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పరిస్థితి. నెక్స్ట్ మనము నల్గొండ వెళ్దాం. నల్గొండ జిల్లాలో సిపిఎం నేతలు అయితే పర్యటన చేశారు. ఈ రోజు అయితే నగరికల్, దామర్చల్ల మండలాల్లో పర్యటన చేశారు. ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. జూలకంటి రంగారెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అనాలోచిత ఎల్ఏఆర్ వల్లే సాగర్ ఎండిపోయిందని అన్నారు. అదేవిధంగా ప్రస్తుతం 3 టీఎంసీలు పంట పొలాలకు విడుదల చేయాల్సి ఉండగా చుక్కు నీరు కూడా లేకపోవడం కేసీఆర్ పాలనకు నిదర్శనంగా మారిందంటూ జూలకంటి హాట్ కామెంట్ చేశారు. దీనిపై మరింత అప్డేట్స్ మా ప్రతినిధి దశరథ లైవ్ ద్వారా అందిస్తారు. దశరథ, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. నల్లగొండ జిల్లాలోని నకరకల్లు, దామర్చల్ల మండలంలోని పలు గ్రామాలలో సిపిఎం ఆధ్వర్యంలో ఎండిన పంట పొలాలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం తప్పిదాల వల్లనే సాగర్ కాలువ ఎండిపోయి పంటలు పూర్తిగా నష్టపోయాయని, అదేవిధంగా ప్రస్తుతం పంటలకు 3 టీఎంసీల నీరు మాత్రం కావాల్సి ఉండగా కనీసం సాగర్ ప్రాజెక్టులో నీరు లేక ఎండిపోయిన పరిస్థితి చూస్తుంటే బాధాకరంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో పంటలు ఎండిపోయి చివరి దశలో ఉన్న పంటలు, పండ్ల తోటలు, మిర్చి తోటలు చివరి దశలో ఉన్న నేపథ్యంలో పంటలు ఎండిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా వరి పంట కోత దశలో ఉన్న సందర్భంలో పంటలు ఎండిపోతుంటే రైతులు భరించలేక దుఃఖంతో అల్లాడిపోతుంటే చూస్తూ ఉండలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసినారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో నీళ్ల విషయంలో జిల్లాకు తీరని అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి ఎన్నికల అడవుల్లో అటు ఇటు తిరుగుతూ పంట పొలాలను పరిస్థితి ఓపిక తీరిక లేదని, ముఖ్యంగా ఇటు మంత్రులు కానీ ఇటు ఎమ్మెల్యేలు కానీ ఎండి పొలాలను పరిశీలించిన పాపన పోలేదని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఏదేమైనప్పటికీ నల్లగొండ జిల్లాకు రైతులు పంటలు ఎండిపోవడంతో నానా అవస్థలు పడుతున్నారని, అదేవిధంగా కొందరు రైతులు నీటిని ట్యాంకర్ల ద్వారా కొనుగోలు చేసి పంటలను పండించుకుంటడం జరుగుతుందని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు లేక ప్రజలు కూడా నీటి కోసం అల్లాడిపోతున్నారని పేర్కొంటున్నారు. ఏదేమైనప్పటికీ నల్లగొండ జిల్లాలో ఏర్పడిన ఈ కరువు తీవ్రతను తీర్చేందుకు రైతులు పంటలు ఎండిపోయిన సందర్భంగా ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కోసం అల్లాడిపోతున్న ప్రజలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించి తమ దాహార్తిని తీర్చాలని ప్రజలు కోరుతున్నారని ఆయన పేర్కొన్నారు. వరుణ్, రైట్ దశరథ్, అయితే ఆల్రెడీ కృష్ణా జలాల మీద వస్తున్న వివాదాలు 2 తెలుగు రాష్ట్రాలకి, అదేవిధంగా ఇక్కడున్న తెలంగాణ, ఎస్పెషల్లీ తెలంగాణలో ఉన్న అధికార పార్టీకి, విపక్ష పార్టీలకు కూడా మనం వివాదాలు మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ నేపథ్యంలో అంటే ఇక్కడ జూలకంటి రంగారెడ్డి గారు కామెంట్ చేశారు, నష్టపోయిన పంటలను పరిశీలించే ఓపిక తీరిక ఇక్కడ మంత్రులకు, ఎమ్మెల్యేలకు లేదు అంటే హాట్ కామెంట్ చేశారు. అంటే మొన్నే కేసీఆర్ అదేవిధంగా వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడికి వెళ్ళారు. సో అంటే ఇండైరెక్ట్గా ఎవరిని అన్నట్టు ఇక్కడ కేసీఆర్ పార్టీని అన్నట్ట, లేదంటే కాంగ్రెస్ పార్టీని అన్నట్లా, లేదంటే ఇద్దరిని కలిపి విమర్శించినట్లా, ఏ విధంగా చూడాలి ఇక్కడ? రైట్ దశరథ, మొన్నే
జిల్లా వ్యాప్తంలో నల్లగొండ దశరథ రైట్ అది ఈ మధ్య చూసుకున్నట్లయితే కాలంలో ని- రైట్ అది చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లాలో సిపిఎం నేతలు అయితే పర్యటించేశారు. సో ఈ నేపథ్యంలోనే ఎక్కువగా కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్లే సాగర్ ఎండిపోయిందంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం 3 టీఎంసీలుగా ఉన్న పంట పొలాలకు విడుదల చేయాల్సి ఉండగా చుక్క నీరు కూడా అందటం లేదనైతే కేసీఆర్ పాలనకు నిదర్శనంగా మారుతుందని అయితే జూలకంటి కీలక వ్యాఖ్యలు చేస్తారు. సో అయితే దశరథ మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ కృష్ణా జలాల మీద జరుగుతున్న వివాదాలు మనం చూస్తూనే ఉన్నాం 2 తెలుగు రాష్ట్రాలకి. అదేవిధంగా ఎస్పెషల్ ఇక్కడున్న అధికార పార్టీకి విపక్షానికి మాటలుద్దాం చూసాం. మొన్నే కేసీఆర్ ఆయన మంత్రివర్గం కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా వెళ్ళి నల్గొండలో తిష్టవేసి కృష్ణా జలాల మీద జరిగిన ఒక ఉపన్యాసాన్ని కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామం ఏంటంటే ఇప్పుడు జూలకంటి రంగారెడ్డి గారు ఎవరిని అన్నారో, అసలు కేసీఆర్ని అన్నారా లేదంటే కాంగ్రెస్ పార్టీని విమర్శించారా, ఇద్దరిని కలిపి విమర్శించారా అంటే మంత్రులకి ఇక్కడికి వచ్చే ఓపిక తీరిక లేదు అని ఎవరిని విమర్శించారు, అసలు ఏ విధంగా చూడాలి? ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో సాగర్ ప్రాజెక్టుకు నీరును అందించడంలో కేసీఆర్ నిర్లక్ష్యం వహించారని, ముఖ్యంగా కేసీఆర్ నిర్లక్ష్యం వల్లనే అన్యాయం జరిగిందని వారిని ఉద్దేశించి మాట్లాడడంతో పాటు అదేవిధంగా ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి కూడా మరి ఎన్నికల అడవుడిలో తిరుగుతుంది, కానీ రైతులు పంటలు ఎండిపోయిన విషయం పైన పంటలు ఎందుకు పరిశీలించడం లేదని కూడా వారిని కూడా ఉద్దేశించి మాట్లాడినట్టు తెలుస్తుంది. వరుణ్ దశరథ ఫర్ ది అప్డేట్స్. అదే చూసుకున్నట్లు వరకల్ నల్గొండ జిల్లాలో కృష్ణా జిల్లాల మీద అదేవిధంగా సాగర్ ప్రాజెక్టు మీద జరుగుతున్న వివాదం. నెక్స్ట్ మనం మంచిర్యాల వెళ్దాం. మంచిర్యాలలో అంటే కొన్ని రోజుల నుంచి అంటే నిన్న జరిగిన పరిణామం మనం చూస్తూనే ఉన్నాము. ఎక్కువగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే కేసీఆర్తో మీట్ అయ్యి అక్కడ ఒప్పందం జరిగిన తర్వాత పొత్తులపైన నిన్న కొమరమీవ ఆసిఫాబాద్ జిల్లాలో ఆసక్తికర రాజకీయాలు అయితే పూర్తిగా మారుతున్న క్రమం మనం చూస్తున్నాను. అయితే అక్కడున్న ఎవరైతే ఉన్న నేత బీఆర్ఎస్ నేత కోనేరు కోనంప ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్తానికి మొగ్గు చూపుతున్నారు. కేవలం బీఆర్ఎస్ పీఎస్పీ 2 కూడా పొత్తు పెట్టుకున్నారు. అంటే ఆల్రెడీ కూడా కోనేరు కోనప్ప మీదే పోయినసారి కూడా మొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే పోటీ చేశారు. సో పోటీ చేసి ఓడిపోయారు. సో ఈ నేపథ్యంలో అంటే బీఎస్పీ ఇద్దరు కూడా పొత్తు పెట్టుకోవడం వల్ల కొంత అసంతృప్తి చెందారు కోనేరు కోనప్ప అని తెలుస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. నరేష్ చెప్పండి, కేవలం బీఎస్పీతో పొత్తు పెట్టుకోవటం వల్లనే బీఆర్ఎస్ పార్టీని వీడారా లేదంటే అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారు కాబట్టి కోనేరు కోనప్ప కూడా వీడాల్సి వచ్చింది ఆ పార్టీని? థ్యాంక్ యూ వరుణ్. ఇటు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఇటీవలి కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వేగంగా ఇటు బీఆర్ఎస్ నుంచి కావచ్చు, ఇటు బీజేపీ నుంచి కావచ్చు ద్వితీయ శ్రేణి నాయకులు ఇటు కాంగ్రెస్ లో చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ క్రమంలోనే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు సిర్పూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి చూస్తున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో పాటు ఇటు బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీష్ బాబు, ఆర్ఎస్ ప్రవీణ్ల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. మరి ఈ క్రమంలోనే ఆర్ఎస్ పై రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయడం వల్లనే తన ఓట్ల చీలికై తన ఓటమికి పరోక్షంగా కారణమయ్యాడంటూ ఇటు ఆయన వర్గీయులు భావిస్తున్నారు. మరి ఈ క్రమంలోనే బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీష్ బాబు 63,000 ఓట్ల మెజారిటీ తోటి గెలుపొందారు. సమీప అభ్యర్థిగా బీఆర్ఎస్ 2వ స్థానంలో 60,000 ఓట్లు సాధించి స్వల్ప ఓట్ల తేడాతోటి ఓటమి పాలయ్యారు. మరి దీనికి సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు 43,000 ఓట్లు సాధించారు. మరి ఈ క్రమంలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన స్వేరో టీమ్ ను 5,000 మంది, సుమారు 5,000 మంది నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వైఫల్యాన్ని ఎండగడుతూ ఇటు ప్రచారం ముమ్మరం చేయడంతో తాను పరోక్షంగా ఓటమి పాలయ్యారని, అలాగే దాంతో పాటుగా కులం పేరుతో దూషించాడు, అలాగే తన వ్యక్తిగతంగా తన దూషణలు చేశాడంటూ తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి నేపథ్యంలోనే నిన్న జరిగినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ తో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ తోటి తను తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఆయన భేటీ వల్ల రాబోయే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో నాగర్ కర్నూలు సీటు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కు ఇచ్చేందుకు కూడా కేసీఆర్ సుముఖంగా ఉన్నాడంటూ వార్తలు వెలువడుతున్నటువంటి నేపథ్యంలో కొనప్ప తీవ్ర అసంతృప్తికి లేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దాంతో పాటుగా ఇటు ఖచ్చితంగా తనను ఇంత వ్యక్తిగతంగా కూడా మానసికంగా తన ఓటమికి పరోక్షంగా కారణమైనటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ తో భేటీ కావడం, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి తనకు
థ్యాంక్ యూ నరేష్ ఫర్ ది అప్డేట్స్. నెక్స్ట్ మనము మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. అయితే సంగారెడ్డి జిల్లా హుత్నూరులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే కోలవంట పరిశ్రమలో రియాక్టర్లలో మంటలు చెలరేగాయి. అయితే ఘటనలో వినోద్ కుమార్ అనే కార్మికులు మృతి చెందారు. సో మరో ముగ్గురు కూడా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. కంపెనీ ఎదుట వినోద్ బంధువులు ధర్నా చేస్తున్నారు. నష్టపరిహారం చెల్లించాలని. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్ చెప్పండి. సంగారెడ్డి జిల్లాలో పరిశ్రమల్లో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి. మనం కొద్ది రోజుల క్రితం చూసాము. గత నెలలోని చివరి వారంలో పటాన్చెరు సమీపంలో జరిగినటువంటి పరిశ్రమలో అగ్ని ప్రమాదం రియాక్టర్లు పేలి ఒక కార్మికుడు మృతి చెందగా సుమారు 5 నుంచి 6 మంది కార్మికుల పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నటువంటి పరిస్థితి మనం ఆ ఘటన మర్చిపోకముందే తాజాగా అత్నూరు మండలంలోని గుండ్ల పోచంపల్లిలో గల కోవలెంట్ ఫార్మా పరిశ్రమలకు కూడా రియాక్టర్లకు మంటలు అంటుకొని ఆ ఫార్మా పౌడర్ ఏదైతే ఉంటుందో ఆ సంచుల్లో నింపే సమయంలో అగ్ని ప్రమాదం జరిగి సమీప గ్రామానికి చెందినటువంటి ఒక కార్మికుడు వాటిలోనే మృతి చెందినటువంటి పరిస్థితి. మరో 4 కార్మికులు కూడా తీవ్ర గాయాలతో దాదాపు 90% కాలిన గాయాలతో హైదరాబాద్ లో అమీర్పేటలో గల ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మొత్తం ఘటనను కూడా కప్పిపుచ్చేందుకు పరిశ్రమ యాజమాన్యం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని చెప్పవచ్చు. మొత్తానికి విషయం బయటకు పొక్కడంతో కార్మిక సంఘాలతో పాటు వివిధ కుల సంఘాలు అదేవిధంగా స్థానికులు బీఆర్ఎస్ కార్మిక విభాగం నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పరిశ్రమకు ఆందోళన చేశారు. మరి ఒకటే చెప్తున్నారు, పరిశ్రమలో ఎలాంటి రక్షణ చర్యలు లేవు కార్మికులకు. అందువల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి. ప్రమాదం జరిగినాక కూడా సరైనటువంటి బీమా పథకం లేకపోవడంతో కార్మికులకు వైద్యం అందని పరిస్థితి ఉంది. చనిపోతే కూడా కనీసం వారి కుటుంబీకులకు కానివ్వండి లేదా కార్మికులపై ఆధారపడి జీవిస్తున్నటువంటి భార్య పిల్లలకు కూడా ఎట్లాంటి డబ్బులు కూడా రానటువంటి పరిస్థితి ఉంది. అంటే అటు పరిశ్రమ యజమానుల నిర్లక్ష్యం, మరోవైపు అధికారుల నిర్లక్ష్యం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్లక్ష్యం, కార్మిక శాఖ నిర్లక్ష్యం, స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, మొత్తం అందరు అధికారుల నిర్లక్ష్యం వేరేసి కార్మికుల ప్రాణాపాయకి వస్తుందని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితుల్ని వాళ్ళు నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మొత్తానికంటే పటాన్చెరులో జరిగినటువంటి రియాక్టర్లు పేలి ఏదైతే కార్మికులు చనిపోయినారో అప్పుడు జిల్లాకు చెందినటువంటి మంత్రి దామోదర్ రాజనరసింహ టాస్క్ ఫోర్స్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇలాంటి పరిశ్రమలో ఎలాంటి రక్షణ చర్యలు ఉన్నాయి, జిల్లాలో అనేక ఫార్మా కంపెనీలు ఉన్నాయి. పటాన్చెరు నియోజకవర్గం కానివ్వండి, నర్సాపూర్ నియోజకవర్గం, జహీరాబాద్ నియోజకవర్గంలో వీటన్నిటిపై కూడా తనిఖీలు నిర్వహించి ఎట్లాంటి రక్షణ చర్యలు ఉన్నాయి కార్మికులకు, అదేవిధంగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ఎగ్జిట్ అయ్యేందుకు దారి ఉందా లేదా, ఇవన్నిటిపై కూడా కూలంకుషంగా నివేదిక సమర్పించాలని చెప్పి అధికారులకు ఆదేశించారు. కానీ అధికారులు అదేవిధంగా జిల్లా కలెక్టర్లు కేవలం పరిశ్రమలో పటాన్చెరులో జరిగిన పరిశ్రమ సందర్శించారు, నివేదిక రూపొందించారు, పరిశ్రమను మూసివేశారు. అనంతరం వారు ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. రాబోయేది వేసవి కాలం కాబట్టి మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా టాస్క్ ఫోర్స్ కమిటీ నిద్ర వీడాలే, పరిశ్రమలన్నింటినీ కూడా తరచుగా వారందరూ కూడా మానిటరింగ్ చేయాలి, ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఎలాంటి రక్షణ చర్యలు ఉన్నాయి, అనుకోని ప్రమాదాలు జరిగితే కార్మికులకు రక్షించి బయటకు తీసుకొచ్చేందుకు ఏమైనా ఎగ్జిట్ డోర్స్ ఉన్నాయా లేవా, ఇవన్నిటి కూడా చూడాల్సిన ఉంటుంది. అయితే కానీ పరిశ్రమకు సంబంధించినటువంటి నిర్వాహకులతో యజమానులతో కొంతమంది అధికారులకు ఉన్నటువంటి లోపాయకార ఒప్పందమే వీటన్నిటిని కూడా అడ్డుకుంటున్నాయని చెప్పవచ్చు. టాస్క్ ఫోర్స్ కమిటీ కూడా కేవలం 1 రోజు 2 రోజులకే పనిచేసి మూలన పడినటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మంత్రి దామోదర్ రాజనరసింహ కేవలం టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసి చేతులు దులుపుకోవడం కాకుండా ఆయన కూడా టాస్క్ ఫోర్స్ కమిటీ ఏ విధంగా పనిచేస్తుంది, వాటి నివేదికలు ఏమైనా వచ్చాయా లేదా మానిటరింగ్ చేయాల్సిన పరిస్థితి అని చెప్పి కూడా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే సునీల్, అసలు ఈ ఘటన మీద యాజమాన్యం ఏమంటుంది? వాళ్ళకి ఎక్స్గ్రేషన్ ప్రకటించే ఆలోచనలు ఏమన్నా, కనీస డిమాండ్స్ వాళ్ళకి నెరవేర్చే పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉందా? యాజమాన్యం అసలు దీని మీద ఇన్ని రోజులు అవుతున్నాయి, ఎందుకు స్పందించకపోవడానికి కారణాలు ఏంటి? అక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ కార్మిక విభాగం నాయకులు మాత్రం ఒకటే డిమాండ్ చేస్తున్నారు, మృతుడి కుటుంబానికి ₹1 నష్టపరిహారం ఇవ్వాలి, అదేవిధంగా పరిశ్రమలో పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి, పర్మనెంట్ సెక్టార్ లో ఆమెకు ఉద్యోగం ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నది. ఇంకా కార్మికులతో పాటు అదేవిధంగా అక్కడ వచ్చిన గ్రామ కంపెనీ నిర్వాహకులు చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఇప్పుడు ఏదో రకంగా అయితే వారు తాత్కాలిక ఉపశమనం కల్పించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ₹1 నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా ఇప్పుడు పనిచేస్తున్న కార్మికులు అందరూ కూడా రక్షణ చర్యలు ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే అందరూ కార్మికులకు కూడా రక్షణ కల్పించాలి.
అదేవిధంగా అందరికి కూడా బీమా సౌకర్యం కూడా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో ఎలాంటి హామీ ఇస్తుంది పరిశ్రమ యాజమాన్యం, కార్మికులు, అదేవిధంగా మృతుడి కుటుంబకులు కూడా ఎలాంటి ఆ హామీకి వారు అంగీకరిస్తారు లేదా మాత్రం సేపట్లో తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ మొత్తానికైతే సంగారెడ్డి జిల్లాలో అనేక పరిశ్రమలు ఉన్నాయి. ముఖ్యంగా ఫార్మా కంపెనీలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వేసవి కాలంలో మనం చూస్తున్నాం. ప్రతి ఏటా కూడా వేసవి కాలంలో పదుల సంఖ్యలో పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ మంత్రి దామోదర్ రాజనరసింహ తీసుకున్నటువంటి చర్యలు బాగానే ఉన్నప్పటికీ కూడా వాటి పనితీరు మానిటరింగ్ లో వైఫల్యం చెందినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మానిటరింగ్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేస్తే అందులో పీసీబీ అధికారులు, కార్మిక శాఖ అధికారులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు, అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులు అందరినీ కూడా ఆర్డీఓ స్థాయి అధికారులను కూడా కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ కూడా కమిటీ కేవలం జరిగినటువంటి ప్రమాదం జరిగినటువంటి కంపెనీలో విజిట్ చేయడం, అక్కడ తాత్కాలికంగా వాటిని మూసివేయడం, తర్వాత చేతులు దులుపుకోవడం. కానీ మిగతా పరిశ్రమల్లో వాళ్ళు తనిఖీలు నిర్వహించకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. కేవలం 15 రోజుల వ్యవధిలోనే 2 పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు జరిగాయి. 2 కార్మికులు మృతి చెందారు. పదుల సంఖ్యలో కార్మికులు గాయపడ్డారంటే పరిస్థితిని మనం ఆ బేరేజ్ వేయవచ్చు. కానీ అధికారుల నిర్లక్ష్యం ఇప్పటికైనా వీడాలని చెప్పి కూడా మనం అమ్మా న్యూస్ తరఫు నుంచి కూడా అధికారులకు, అదేవిధంగా మంత్రి దామోదర్ రాజనరసింహకు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్ ఫర్ ది అప్డేట్స్. అయితే ఇంకా మనం ఖమ్మం జిల్లా వెళ్దాం. ఖమ్మం జిల్లాలో అయితే రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే పర్యటన చేస్తున్నారు. సో ఒకే ఒక్క ఖమ్మం జిల్లాలో గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే, అంటే బీఆర్ఎస్ తరపు నుంచి గెలిచిన ఒక ఎమ్మెల్యే కూడా మొన్న కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు ముహూర్తం చూసుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలోనే అందుకే అంటే క్షేత్రస్థాయిలో కూడా ఎవరు కూడా సెకండరీ కేటగిరీ కూడా ఖమ్మం జిల్లాలో కూడా ఎవరు లేకపోవడంతో ఆల్రెడీ ఇప్పటికే నామా నాగేశ్వరరావు పేరునైతే ఎంపీకి ఖరారు చేశారు. సో నేపథ్యంలో నేతలకు దిశానిర్దేశం చేసి పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, కార్యాచరణ మొత్తం కూడా దీని మీద దిశానిర్దేశం చేసేందుకు కేటీఆర్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. దీని మీద పుట్ అప్డేట్స్ మా ప్రతినిధి ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఉపేందర్, చెప్పండి. వరుణ్, ఖమ్మం జిల్లాకు సంబంధించి కీలకమైనటువంటి పరిణామాలు బీఆర్ఎస్ పార్టీలో చోటు చేసుకుంటా ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా ఓటమితోటి కుంగిపోతున్నటువంటి కార్యకర్తలకు భరోసా ఇచ్చే నాయకుడు లేడు అంటూనే ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు రేపు 7వ తారీఖు ఖమ్మం జిల్లా కేంద్రంకి సంబంధించి కేటీఆర్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో కీలకమైనటువంటి భరోసాతో పాటు కొన్ని దిశానిర్దేశాలు చేసే అవకాశం ఉన్నట్లుగా మనం స్పష్టంగా తెలుస్తా ఉంది. అంటే ఖమ్మం జిల్లాలకు సంబంధించి మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాల్లో గాను భద్రాచలం మినహా మిగిలిన అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ కూటమి విజయకేతనం ఎగిరేసిన నేపథ్యంలో పార్లమెంట్ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితులను సరే పాగా వేసి గెలుపొందాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆ రకమైన నిర్ణయం తీసుకుని ముందుకెళ్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. నిన్న హైదరాబాద్ కేంద్రంగా జరిగినటువంటి ఒక కీలకమైనటువంటి పార్లమెంట్ నియోజకవర్గం మీటింగ్ లో సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా కార్యకర్తలకు కానీ ఆ నేతలకు కానీ పూర్తిస్థాయిలో భరోసా ఇచ్చి రానున్న రోజుల్లో మనయ్య అని చెప్పేసి అని చెప్తూనే పార్లమెంట్ నియోజకవర్గంలో మన గెలుపు దిశగా అడుగులేయాలి, దానికోసం వ్యూహాలు రచించండి అని చెప్పేసి ఇచ్చిన డైరెక్షన్ మేరకు అత్యవసరంగా రేపే ఖమ్మం కేంద్రంగా జరిగేటువంటి మీటింగ్ కు మొదట హరీష్ రావు రావాల్సి ఉండగా అనివార్య కారణం వల్ల హరీష్ రావు రాకపోవడంతో కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటనకు సంబంధించి ఇప్పటికి ఖరారై ఆ రకమైనటువంటి ఏర్పాటు దిశగా ఖమ్మంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు చేస్తా ఉన్నారు. ఇదే నేపథ్యంలో నామా నాగేశ్వరరావును కూడా ఎంపీ టికెట్ ఖరారు చేస్తూ డిక్లరేషన్ చేయడంతో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ శాసనసభ ఏదైతే పార్లమెంట్ పక్ష నేతగా ఉన్నటువంటి నామా నాగేశ్వరరావుని తిరిగి ఎంపీగా టికెట్ ఇచ్చి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ రేపు ఎన్నికల శంఖారావం ఖమ్మం జిల్లా కేంద్రం నుంచి ప్రచార క్యాంపెయిన్ స్టార్ట్ చేయాలని చెప్పేసి కూడా ఆ రకమైనటువంటి నిర్దేశంతో ప్రణాళికతోటి కేటీఆర్ రేపు ఖమ్మం జిల్లా వస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం జిల్లా నుంచి రాజ్యసభ సభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రస్తుత సిట్టింగ్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రన్ మరోసారి కూడా 6 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్దల సభకు అవకాశం కల్పించడంతో రవిచంద్రతో పాటు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గం చెందినటువంటి నేతలు బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా ముక్త కంఠంతో ఆనందాన్ని హర్షకేతాలు ఎగరవేస్తూ కృతజ్ఞత సభ పెట్టాలని చెప్పేసి భావిస్తూ మరోసారి ఎన్నికైనటువంటి వద్దిరాజు రవిచంద్రకు అభినందన పెట్టాలని చెప్పేసి కూడా రేపు బైపాస్ రోడ్ లో గాయత్రి గ్రౌండ్స్ లో భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్న నేపథ్యం కూడా కనబడుతోంది. ఓవరాల్ గా చూసుకుంటే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్నటువంటి ప్రణాళికలు కావచ్చు, వ్యూహాలు కావచ్చు, ఏమని చూస్తా ఉంటే ఇన్నాళ్ళు సభ్యతగా ఉన్నటువంటి బీఆర్ఎస్ క్యాడర్ లో మరింత ఉత్సాహం రెట్టింపు తీసుకొచ్చి
పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా గెలవాలని చెప్పేసినటువంటి ఆకాంక్షతోటి ఇప్పటికీ ఆ రకమైనటువంటి ప్రణాళిక రూపొందిస్తూ వెళ్తున్నట్టుగా మనం తెలుస్తా ఉంది వరుణ్. అయితే మొన్న ఉన్న భద్రాచలం ఎమ్మెల్యే కూడా ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతున్నట్లు చూసుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో అంటే ఖమ్మంలో పూర్తిగా కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్లో ఎట్లన్నా సీట్ను రాబట్టుకునేందుకే కేటీఆర్ ఇప్పుడు దిగొచ్చారనుకోవచ్చా? ఎస్ వరుణ్ కు సంబంధించి మొత్తంగా చూసుకున్నప్పుడు ఖమ్మం జిల్లాలో గెలిచిన ఏకైక సీటు ఉమ్మడి జిల్లాలో భద్రాచలంకి సంబంధించి స్వల్ప ఓటు మీద ఓడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ మరింత వ్యూహాత్మకంగా అడుగులేస్తా ఉంది. అంటే ప్రధానంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి తెల్లం వెంకట్రావు ఎవరైతే ఉన్నారో భద్రాచలం ఎమ్మెల్యేగా స్వల్ప ఓట్ల మెజార్టీతో గెలుపొందినటువంటి నేపథ్యంలో అతన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ లో తీసుకురావడం ఫలితంగా అటు బీఆర్ఎస్ ని ఖమ్మం జిల్లాలో పూర్తిగా ఖాళీ చేయాలని చెప్పేసి గతంలో 10కి 10 స్థానాలు గెలిచి తీరుతామని చెప్పేసి ఏదైతే శపథం చేసి జిల్లాలో బీఆర్ఎస్ కి ప్రధానంగా కేటీఆర్ కి సవాల్ చేసినటువంటి నేత శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఖమ్మం జిల్లాపై పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేసి పార్లమెంటు నియోజకవర్గం మహబూబాబాద్ అటు ఖమ్మం కూడా రెండింటికి అతనే ప్రాతినిధ్యం ఇన్ఛార్జ్ గా ఉండడం ఫలితంగా కొంత ఎట్లాంటి విజయం సాధించాలని చెప్పేసి కూడా ఇప్పటికే వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్రధానంగా అటు తెల్ల వెంకట్రావుని ఈ నెల 11న ఖమ్మం జిల్లాకు సంబంధించి భద్రాచలం కేంద్రానికి సీఎం కేసీఆర్ రేవంత్ రెడ్డిని కూడా ప్రధానంగా ఆహ్వానం పలికి రేవంత్ రెడ్డి సమక్షంలో అక్కడ తెల్ల వెంకట్రావుని కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే విధంగా కూడా ఇప్పటికే ప్రణాళిక రూపొందించినట్టు తెలుస్తా ఉంది. దీనిపై తెల్ల వెంకట్రావు కొద్దిగా స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఖచ్చితంగా చేరతారు, కాంగ్రెస్ లో చేరబోతున్నారని ఊహాగానాలు వెళుతున్న నేపథ్యంలో జిల్లాలో నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి ఎవరైతే ప్రధానమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ బీఆర్ఎస్ శ్రేణుల్లో కార్యకర్తలు జోష్ పెంచేందుకు అంటే ఇటీవల కాలంలో భూ కబ్జా ఆరోపణలతో పాటు వివిధ రకాల ఆరోపణలతో ఒక్కొక్క నాయకుల్ని అరెస్ట్ చేస్తూ జైలుకు పంపిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విధానాలని ప్రధానంగా చర్చిస్తుండటంతో పాటు బీఆర్ఎస్ శ్రేణులకు కూడా భరోసా కల్పిస్తూ కూడా రేపు జరిగేటువంటి కార్యక్రమాలు కీలకంగా మారిందని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. కేటీఆర్ మొదట రాగనని చెప్పినప్పటికీ ఖమ్మం జిల్లాలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఖచ్చితంగా హాజరై ఈ జిల్లాలో ఉన్నటువంటి బలమైనటువంటి కార్యకర్తలతో పాటు బలమైన పార్టీ పునాదులను నిర్మించేందుకోసం ఆ రకమైనటువంటి ప్రణాళిక రూపొందించడం కోసం దిశానిర్దేశమే ప్రధానంగా ప్రణాళిక రూపొందించుకొని కూడా కేటీఆర్ ఖమ్మం జిల్లాకు పూర్తి స్థాయి కాన్సన్ట్రేషన్ చేయడం కోసం రేపు ఖమ్మం జిల్లా వస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ పరిణామాలు బీఆర్ఎస్ లో ఎంత ఉత్తేజాన్ని ఇస్తాయనేది వేచి చూడాల్సిన అవసరం మరోవైపు ఉన్నప్పటికీ ఖమ్మం జిల్లా పూర్తిగా కాంగ్రెస్ వశం అవడంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపేదని కూడా మరోవైపున రాహుల్ గాంధీ గాని లేదా ఖమ్మం నుంచి ప్రసాద్ రెడ్డి గాని నందిని గారు కావచ్చు వీరందరూ కూడా బరిలోకి దిగే అవకాశం ఉంది అనేటువంటి కాంగ్రెస్ వైపున ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఎటువంటి వ్యూహరచనలు బీఆర్ఎస్ చేసినా సరే కొంత కాంగ్రెస్ యొక్క వేవ్ ముందు కొంత చతికిలపడాల్సిన ప్రమాదం ఉందని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషణలు అంచనా వేస్తున్న నేపథ్యంలో రేపు జరిగే మీటింగు ఎటువంటి పరిణామాలకు ఎటువంటి ఊపందుకుంటుంది బీఆర్ఎస్ లో అనేటువంటి కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది వరుణ్. థ్యాంక్ యూ ఉపేందర్ ఫర్ ది అప్డేట్స్. నెక్స్ట్ మనము ములుగు వెళ్దాం, వరంగల్ వెళ్దాం. వరంగల్లో జిల్లా వాజేడ్లోని పేరూరులో పోలీసులు పోస్టర్లు వెలిసాయి. దాదాపు మావోయిస్టులను ఆలోచించేలా ఈ పోస్టులు వెలిసాయని చెప్పవచ్చు. అయితే మావోయిస్టులారా మీ కుటుంబం ఎదురు చూస్తుంది, మీ ఊరు రమ్మంటుందని పోస్టర్లు వెలిసారు. ఖచ్చితంగా పోలీసులకు లొంగిపోయిన వెంటనే మీ ఇళ్లకు వెళ్ళొచ్చు అంటూ కూడా పోలీసులు ఈ పోస్టర్లను అయితే అక్కడ పేరూరు వాజేడ్లో ఈ పోస్టులు వెలిసినట్లు తెలుస్తూ ఉంది. అంటే మావోయిస్టులకు కూడా కనీసం అంటే ఇంటికి వెళ్ళాలి, ఖచ్చితంగా వాళ్ళ పిల్లల్ని వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేయాలని ఉండేది. కాబట్టి పోలీసులు ఈ రకంగా వాళ్ళు ఏమన్నా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రకంగా ఏమన్నా ఆలోచింపజేసేలా పోస్టర్లు ఏమి వెలిసిందా, ఎందుకు వాళ్ళ మీద అంత కన్సర్న్ చూపిస్తుంది అంటే దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి. గుడ్ ఈవినింగ్ వరుణ్. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మావోయిస్టులకు పుట్టినీళ్లు ఓరుగల్లు జిల్లా అని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా కూడా ఆ ఏజెన్సీ ప్రాంతాలు అయినటువంటి ఇటు మహబూబాబాద్, ఇటు భూపాలపల్లి, మరోపక్క ములుగు, వాజేడ్, వెంకటాపురం జిల్లాలోని కూడా ఛత్తీస్గఢ్ బార్డర్ లో ఉంటుంది. కాబట్టి అక్కడ మావోయిస్టు ప్రాబల్యం చాలా ఎక్కువ ఉన్నందున కూడా మావోయిస్టు కుటుంబాలను ఇవాళ పోలీసులు అయితే కదలింపజేసే విధంగా కూడా ఒక వాల్ పోస్టర్లు అయితే విడుదల చేసిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పేరూరు ఆ ఊర్లో గ్రామాల్లో కూడా మొత్తం వాల్ పోస్టర్లు అయితే పోలీసులు అయితే విడుదల చేశారు. మీకోసం మీ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు, మీకు ఆ అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అండగా ఉంటుంది, ఇప్పుడు మీ కుటుంబం కూడా ప్రభుత్వంతో పాటు కూడా మేము పోలీసులు సైతం సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఇవాళ ఎవరైతే అజ్ఞాతంలో జీవితాన్ని ఇప్పటికీ గడుపుతున్నారో అజ్ఞాత జీవితాన్ని వీడి ఆ
జనవంతులో కలవాలని చెప్పి కూడా పోలీసులు అయితే ఒక ప్రేరేపణ విధంగా కూడా వాల్ పోస్టర్లు విడుదల చేసిన నేపథ్యం అయితే ములుగు జిల్లాలోని వాజేడు వెంకటాపురంలోని నెలకొందని చెప్పొచ్చు. ఇప్పటికే కొన్ని ఆ గ్రామాలలో ఇప్పటికీ కూడా తరచూ మావోయిస్టులకు ప్రాబల్యం ప్రాంతమైన ఏరియా లోని కూడా ఇవరకే బడే చొక్కారావు ఆలియస్ వాళ్ళ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ములుగు జిల్లా ప్రాంతం అయితే మావోయిస్టులకు పుట్టినిల్లుగా ఉన్న మావోయిజాన్ని అయితే అణచివేయడానికి మావోయిస్టుల నుంచి బయటికి రావాలని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు తగు కుమ్మిళ్ళు అయితే చేస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ఆ అడవి బాట వీడి జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పి కూడా పోలీసులు తాపత్రయపడుతున్నప్పుడు కూడా మావోయిస్టులు ఆలోచన ఏ విధంగా ఉంటుందో కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికే ఏలూరు గ్రామంలో కూడా ఇంటింటికి వాల్ పోస్టర్లు వేసి ఆ కుటుంబం వేచి చూస్తుందని చెప్పి కూడా మావోయిస్టుల అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులకు ఒక ప్రేరేపణ విధంగా అంటే ఒక జాలి కలిగే విధంగా కూడా ఆ వాల్ పోస్టర్లు విడుదల చెప్పే నేపథ్యం అయితే ములుగు జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇప్పటికీ చూస్తే మాత్రము ఆ జనజీవన స్రవంతిలో కొన్ని ఆశయాల కోసము ఆ అంటే ఆ సమాజంలో అన్యాయ అవినీతిల కొరకు కొన్ని ఆశయాలను కొనసాగించాలని చెప్పి కూడా మావోయిస్టులు అసూలు బాసిన నేతలు ఎంతో మంది ఆ ములుగు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఆ ఆశయ సాధన కొరకు అయితే కొంతమంది ఇప్పటికే అడవి బాటలో నడుస్తున్న నేపథ్యం అయితే ఉంది. దండకారణ్య ఆ అరణ్యంలో కూడా అంటే ఛత్తీస్గఢ్ బార్డర్లో దంతెవాడ సుక్మా జిల్లాలో కూడా ఆ తెలుగు ప్రాంతాల్లో చెందిన నాయకులు ఇవాళ అగ్రనాయకులుగా ఉంటున్న నేపథ్యంలో కూడా వాళ్ళంతా జనజీవుల స్రవంతిలో కలవాలని చెప్పి కూడా ములుగు జిల్లా పోలీసులు అయితే ఇప్పటికీ తరచూ కూడా వాల్ పోస్టర్లు విడుదల చేశారు. ఇప్పటికీ వాళ్ళ పైన ఉన్న ఆ వెల కూడా వాళ్ళకి తక్షణమే వాళ్ళు లొంగిపోయిన వెంటనే కూడా వాళ్ళకి ఇస్తామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఆ ప్రేరేపణ విధంగా కూడా ఇవాళ వాల్ పోస్టర్లు అయితే ఇంటింటికి గడప గడపకు అంటించిన పరిస్థితి ఉంది. వాజేడు వెంకటాపురం లో కూడా మొత్తానికి గ్రామాలను కూడా పోలీసులు అయితే ఆ ప్రధాన సెంటర్ లో కూడా వాల్ పోస్టర్లు అయితే అంటించిన గూఢ పత్రికలుగా అంటించిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైనా జనజీవన స్రవంతిలో కలవాలి, మీ కుటుంబం మీ కొరకు వేచి చూస్తుందని చెప్పి కూడా వాళ్ళైతే మావోయిస్టుల సిద్ధాంతాన్ని కూడా గత సిద్ధాంతాలను వీడండి, న్యూ జనరేషన్ విధానాన్ని కూడా అనుసరించాలని చెప్పి కూడా వాళ్ళైతే పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు దాన్ని అనుసరించడానికి మావోయిస్టులు ఎలాంటి ఆలోచన చేస్తున్నారో కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. పోలీసులు అయితే వాళ్ళ వంతుగా వాళ్ళ భాగంగా కూడా అంటే వాళ్ళ కర్తవ్యం కూడా జనజీవుల స్రవంతిలో కలిస్తే బాగుంటుంది, ఉచితంగా ఎన్కౌంటర్ అవుతే ఏమి రాదు అని చెప్పి కూడా వాళ్ళైతే ఒక ప్రేరేపణిస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. వారిని రైట్ స్వామి, అయితే ఎందుకు పోలీసులు మావోల మీద ఇంత కన్సర్న్ చూపిస్తున్నారు, ఎందుకు అని కన్సర్న్ చూపించాల్సిన పరిస్థితి అవసరం ఎందుకు ప్రభుత్వానికి వచ్చింది? ఎందుకంటే ప్రభుత్వంలో కూడా ప్రజాప్రతినిధులు మావోయిస్టుల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కొంతమేర ఆ విధంగా మావోయిస్టుల బాధలు కానీ మావోయిస్టుల ఆలోచనలు కానీ వీళ్ళకి తెలుసు కాబట్టి ఈ విధంగా ఏమైనా కన్సర్న్ చూపిస్తున్నారా, లేదంటే ఎందుకు ప్రభుత్వం వాళ్ళ మీద కన్సర్న్ చూపించాల్సిన అవసరం ఏమొచ్చింది? గతంలో కొన్ని సంవత్సరాల క్రితము ఆ కమ్యూనిస్టు సిద్ధాంతాలు మరుగున పడ్డాయి, కమ్యూనిస్టు సిద్ధాంతాలు మూతన పడ్డాయి, కమ్యూనిస్టు భావాజాలం కూడా చాలా వరకు దెబ్బతిందని చెప్తున్న పోలీసులు అయితే ఆ మనుగడ కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ఆశయ సాధన కొరకు పేద ప్రజల అభ్యున్నత కొరకు అయితే మావోయిజం, మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానాన్ని అమలు చేయడానికి కొంతమంది యువకులైతే అడవి బాట బట్టి కూడా ఇవాళ జనజీవన స్రవంతిలో కలవకుండా ఆ అరణ్యంలో కూడా ఒక భీకర శబ్దాన్ని వినిపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే ఆ సుక్మా బీజాపూర్ అడవుల్లో కూడా ఇప్పటికే హిడ్మాను పట్టుకోవడానికి అయితే మాత్రము మొత్తం బీఆర్ఎస్ అంటే సిఆర్పిఎఫ్ బలగాలు అయితే మోహరించాలని చెప్పుకోవడం అలా చుట్టుపక్కల కూడా బేస్ క్యాంపులు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఉచితంగా మీరు ఎన్కౌంటర్ అయి అసూలు బాసే దానికంటే మాత్రము ప్రాణాలను కాపాడుకొని మీ కొరకు వేచి చూస్తున్న తల్లిదండ్రులను కాపాడుకోవాలి. మీ కొరకు మీరైతే ఎవరైతే వివాహితులు అయితే ఉంటారో భార్య పిల్లలను కూడా పిలిచి అడవి జీవితాన్ని ఎప్పుడైతే అజ్ఞాత జీవితాన్ని గడుపుతున్నారో వాళ్ళంతా జనజీవన స్రవంతిలో కలిసి భార్య పిల్లల కుటుంబాలతో కూడా హాయిగా గడపాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతానికైతే జనజీవుల స్రవంతిలో కలిసి కొంతమంది పోలీసులు కొంతమంది కలుస్తా ఉన్నారు, మరి కొంతమంది ఆశయ సాధన కొరకైతే అసూలు బాసే అంతవరకు కూడా ఆ మావోయిజం, మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానాన్ని కూడా అమలు చేయడానికి
కూడా రాజ్యాధికారం సాధించుకోవడానికి అయితే మావోలు ఆ పట్టిన తుపాకీని విడవకుండా కూడా ఎత్తిన జెండా విడవకుండా కూడా ఆ అడవిలో కూడా పోరాటం సైతం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఆ పోరాటాన్ని వీడి వెనుకటి మావోయిస్టు సిద్ధాంతాన్ని వదిలి ఇప్పుడు న్యూ జనరేషన్ అయితే ఏ విధంగా కొనసాగుతుందో ఈ యూటిలైజ్ చేసుకోవాలి. ఈ ప్రభుత్వం మీ కొరకు అభివృద్ధి చేసేందుకు అభివృద్ధి బాటలో కూడా ప్రభుత్వం మిమ్మల్ని నడిపించేందుకు కూడా చాలా సహకరించడానికి పోలీసులు సైతం మేము ఉన్నామని చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే మావోయిస్టులు అయితే అజ్ఞాత జీవితం అయితే గడుపుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతంగా వాళ్ళకైతే ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ ఆలోచనను తల్లిదండ్రులు సేకరిస్తారా లేదా వాళ్ళ ఆలోచన వారితో పాటు అజ్ఞాతంలో గడుపుతారా అని చెప్పి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. పోలీసుల ప్రయత్నం మాత్రం ఎంతవరకు సజావుగా సాగుతుందని చెప్పి కూడా మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. వారిని ప్రస్తుతానికైతే పోలీసుల కర్తవ్యంగా పోలీసు వంతు భాగంగా కూడా ఇవాళ మావోయిస్టులు లొంగిపోతే చాలా బాగుంటుందని చెప్పి కూడా ఇవాళ జనజీవనంలో ఒక కల్తీ సాధారణ జీవితాన్ని గడపాలని చెప్పి కూడా మావోయిస్టులు అయితే వాల్ పోస్టులు అయితే విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే అక్కడ మావోయిజాన్ని మొత్తానికైతే తుంచిపెట్టాలన్న ఆలోచనతో కూడా పోలీసులు అయితే చేస్తున్న ప్రయత్నం అంటే విచ్ఛిన్నం అవుతుందా లేకపోతే వాళ్ళ ఆచరణ కొనసాగుతుందా చూడాల్సిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. వారిని రైట్ సుమ్ అయితే ఎక్కువ కూడా పోలీసులకి అదేవిధంగా అటు మావోలకు మధ్య ఎక్కువ పోస్టర్లే వీళ్ళిద్దరి మధ్య వారధిగా కనిపిస్తాయి. సో ఆ పోస్టర్లే వాళ్ళ ఒక పాజిటివ్ వైబ్ని అయితే తెచ్చినట్లు మనం చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ఎందుకంటే అంటే మీకోసం అంటే సెంటిమెంట్ డైలాగ్స్ మీకోసం ఇల్లు ఎదురు చూస్తుంది, మీకోసం ఊరు ఎదురు చూస్తుంది, లొంగిపోండి, పోలీసులతో లొంగిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఎటువంటి పరిణామాలు కూడా ఎదుర్కొనడం అయితే పోలీసులు చెప్తున్నారు. సో అంటే దీని మీద మావోలు ఏ విధంగా స్పందిస్తారు అంటే పాజిటివ్గా స్పందించవచ్చా లేదా నెగిటివ్గా స్పందించవచ్చు? ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు ఏ విధంగా స్పందించే అవకాశాలు త్వరలో కనిపిస్తున్నాయి. రైట్ వరుణ్ ఇప్పటికీ అంటే ఒక మానసికంగా ఎవరైతే తల్లిదండ్రులు కొడుకు లేడు ఆ తల్లిదండ్రులే ఒక విఘాత జీవితంగా గ్రామాలలో గడుపుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే మావోయిజంలో ఎన్నో కుటుంబాలు కూడా మావోయిస్టులో చనిపోయిన కుటుంబాలు అయితే రోడ్డున పడ్డ పరిస్థితి అయితే ఉంది. అట్లాంటి కాకుండా కూడా ఇవాళ ఊరు ఎదురు చూస్తుంది మీ కొరకు, మీ బంధువులే కావచ్చు, మీ తల్లిదండ్రులే కావచ్చు, మీ కుటుంబ సభ్యులే కావచ్చు ఎదురు చూస్తున్నారని చెప్పి కూడా మావోయిస్టుల కొరకు ఆ పోస్టర్లు అయితే ఆవిష్కరించారు. ఇవాళ దాని కొరకు అయితే మాత్రము మావోయిస్టులకు వీళ్ళ తల్లిదండ్రులు చర్య వేస్తారా లేదా సంబంధించిన పార్టీ కార్యకర్తలు కావచ్చు లేకపోతే సీక్రెట్ కొరియర్లే కావచ్చు చర్య వేస్తారా, ఆ సంభావన ఎలా ఉంటుంది, ఆ పరిణామాలు ఎలా ఎదుర్కొంటారని చెప్పి చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే మావోయిస్టులు అజ్ఞాత జీవితంలో ఇప్పటికే మావోయిస్టు ప్రాబల్యానికి లోను కాకూడదు ఇప్పటికే అని చెప్పి కూడా పోలీసులు అయితే చాలా ప్రజలనైతే చైతన్యవంతం పరచడానికి అయితే చాలా అక్కడ క్యాంపులు అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఊరూర వాడవాడన ఓటు హక్కును వినియోగించుకోవాలి, ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలి, ఓటు హక్కును వినియోగించుకోవాలి, ప్రతి ఒక్కరు రేషన్ కార్డు ఆధార్ కార్డు కూడా కలిగి ఉండాలి, అజ్ఞాత జీవితాలకి అలాంటి విప్లవ బాటలకు నడవకూడదని చెప్పి కూడా చాలా పోలీసులు అయితే ఇప్పటికే వాళ్ళకైతే ఒక క్యాంపులు అంటే క్యాంపులు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా కొంతమంది ఆ పాటలకే కావచ్చు లేక మావోయిస్టుల ఆటలకే కావచ్చు పాటలకే కావచ్చు మొత్తానికైతే ఆకర్షితులై కూడా మావోయిజాన్ని ఆకర్షించి మాత్రము ఇవాళ చాలా అనేక మంది యువకులైతే విప్లవ బాటలో నడుస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ వీళ్ళైతే సెంటిమెంట్ తోని కూడా పోలీసులు అయితే ఒక పోస్టల్ ఆవిష్కరణని ఇవాళ మావోయిస్టులు జైన్ అయిన యువకులు లేక మొత్తానికి భార్య కుటుంబాన్ని వదిలి వెళ్ళిన మావోయిస్టులు అయితే ఇవాళ వాళ్ళ ఆచరణను స్వాగతిస్తారా లేదా వ్యతిరేకిస్తారని చెప్పి కూడా మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే చాలా మంది అజ్ఞాతలో ఉన్న కుటుంబాలను అయితే చాలా మంది పోలీసులు అయితే ఇవాళ తిండికి లేక వాళ్లకు కట్టుకోవడానికి కట్టుబట్టలు లేక కూడా పోలీసులు కొంత ఆర్థిక సాయం చేసిన నేపథ్యం అయితే ఏజెన్సీ ప్రాంతంలో నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కొంతమంది మావోయిస్టులు అయితే చాలా దుర్భర జీవితంలో కుటుంబాలు అయితే దుర్భర జీవితంలో గడుపుతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మావోయిస్టులు ఆశయ సాధన కొరకు అయితే కొంతమంది కరడు కట్టిన మావోయిస్టులు కూడా ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో కావచ్చు ఛత్తీస్గఢ్ అడవులలో కూడా ఇవాళ భీకర శబ్దాలకు కూడా వాళ్ళు పోరాటం చేస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అలాంటి పోరాటాన్ని విడనాడి ఇవాళ జనజీవన స్రవంతిలో కడవాలని చెప్పి కూడా ఇవాళ ఏజెన్సీ ప్రాంతం అయితే భూపాలపల్లి, వాజేడు, వెంకటాపురం, ములుగు జిల్లాకు సంబంధించిన వాళ్ళైతే ఏజెన్సీ ప్రాంతాల నుంచి వెళ్లిన మావోయిస్టులు అయితే కోరుతున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. వరుణ్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది అప్డేట్స్.
రైట్. అది ఇంకా ములుగు జిల్లాలో వాజేడులో పేరూరులో పోలీసులు పోస్టులు ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా మా వాళ్ళందరూ కూడా స్వేచ్ఛకు అభివృద్ధికి భరోసా తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుందని అయితే తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకైతే పోస్టులను కల్పించింది. ఖచ్చితంగా కాలం సిద్ధాంతాలు మీడి అమూల్యమైన జీవితాన్ని కాపాడుకోండి, ఊరు ఎదురు చూస్తుంది, మీ ఇల్లు కూడా మీకోసం ఎదురు చూస్తుందని అయితే తెలంగాణ గవర్నమెంట్ అయితే వాళ్ళకి ఒక పాజిటివ్ వైబ్ని అయితే తెస్తుందని చెప్పవచ్చు. తెలంగాణ గవర్నమెంట్ ఖచ్చితంగా మీకు హామీ ఇస్తుందని అయితే గవర్నమెంట్ చెప్తోంది. మీరు పునరావాసానికి వెళ్ళటానికి కూడా గవర్నమెంట్ హామీ ఇస్తుందని అయితే చెప్తుంది. సో ఇది వాళ్ళ రిపోర్టర్స్ టైం. మరొక రిపోర్టర్స్ టైంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.